ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామనికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 11:7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఎవరంటమ్మా దేవుని ముఖ దర్శనం చేసేది? యథార్థవంతులు. ఎందుకంటే యెహోవా నీతిమంతుడు, ఆయన నీతినే ప్రేమిస్తాడు. మన దేవుడు నీతి కలిగిన దేవుడు, ఆయన నీతిగా జీవించి ఉన్నాడు కాబట్టి నీతిమంతులను ఆయన ప్రేమించే దేవుడు. నీతిమంతులు భిక్షమెత్తుట కూడా ఆయన చూడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని బిడ్డ, నీతిమంతులు యథార్థవంతులు నీతిమంతులే ఆయన ముఖ దర్శనము చేస్తారు. పాపం చేసుకుంటూ వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తూ ఇష్టం వచ్చిన చెడు మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన చెడు చూపులు చూస్తూ దేవుడు నాకు దర్శనం కావాలి, దైవ దర్శనం కావాలి, నేను దర్శనం చూస్తున్నాను, దేవుని దర్శించుకున్నాను, నేను దేవుని దర్శనం చూశాను అంటే అదంతా అబద్ధం. దేవుడు కేవలము యథార్థంగా ఉన్న వాళ్లకు, యథార్థమైన జీవితము నీతిగా జీవించే వాళ్లకు మాత్రమే ఆయన ఆత్మస్వరూపిగా ఆయన కనిపిస్తాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం నిండా రోత పాపం అంత పెట్టుకొని నేను దేవుని దర్శనం చూడాలనుకుంటే అది కళలో కూడా నీకు జరగని పని. కనుక దేవుని బిడ్డ, దైవ దర్శనాలు అందరికీ రావు. అలాగా చెప్పుతున్న వారి మాటలు కూడా మీరు నమ్మకండి. నిజముగా నీతిగా యథార్థంగా జీవించుతున్న వాళ్లకు మాత్రమే దేవుడు దర్శనము ఇస్తాడు. ఎందుకంటే యెహోవా దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు, నీతిమంతులను ప్రేమిస్తాడు, నీతిమంతులకు ఆయన ముఖ దర్శనము ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి దర్శించుకోవాలి, దైవ దర్శనం నువ్వు పొందుకోవాలంటే నీ లోపట ఉన్న, నీ హృదయంలో ఉన్న చెడు అంతా తీసేసి ప్రభుని యథార్థంగా అడుగు. తప్పకుండా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మెలక దీవించును గాక. దేవా నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా నిన్ను దర్శించాలని, నీ యొక్క దర్శనం పొందుకోవాలని ఆశిస్తున్నారో నా తండ్రి, బిడ్డలందరూ కూడా ప్రభా వారి హృదయాలు శుద్ధి చేసుకొని నీ ముఖ దర్శనం చేసుకున్నట్టుకు సహాయం చేయి. నువ్వు నీతి కలిగిన దేవుడవు, నీతిని ప్రేమించే దేవుడు కనుక ప్రతి ఒక్కరము నాయన నీతిగా జీవించుటకు నీ కృప దయచేయం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.